హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ విత్ పర్పస్. ఈరోజు మనము మోడర్న్ హిస్టరీలో ఇంపార్టెంట్ వార్స్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ స్టేట్ ఎగ్జామ్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వార్లో మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండ్ ట్రీటీ ఎవరెవరికి మధ్య జరిగింది అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ కర్ణాటక వార్ తీసుకుంటే, మనం ఫస్ట్ తీసుకున్నది కర్ణాటక వార్స్ అండి. కర్ణాటక వార్స్ అనేది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే, ఇన్ రియాలిటీకొస్తే ఇది ఇండైరెక్ట్‌గా ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళకి జరిగిందని చెప్పొచ్చు. వార్ ఆఫ్ సక్సెషన్ యూరోప్‌లో జరిగిన తర్వాత ఈ వార్ అనేది స్టార్ట్ అయింది. మరి మెయిన్ బ్యాటిల్ ఏంటి అనంటే, ఇండియాలో మనం తీసుకున్నప్పుడు బ్యాటిల్ ఆఫ్ సెయింట్ థామస్ అండి. ఓకేనా? అదేంటి ఎందుకని నేను చెప్తాను. ఇక్కడ ఫర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారు అనంటే, ఇక్కడ మనము ఇండైరెక్ట్‌గా ఇంగ్లీష్ వాళ్ళకి, ఫ్రెంచ్ వాళ్ళకి అన్నాం కదా! సో, మరి ఇంగ్లీష్ వాళ్ళ నుంచి ఎవరున్నారు? ఫ్రాన్స్ వాళ్ళ నుంచి ఎవరున్నారు? ఇండియాలో ఎవరున్నారనేది చూద్దాం. ఫస్ట్ గవర్నర్ జనరల్, ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ ఎవరున్నారండి వార్ జరుగుతున్న టైంలో? జోసెఫ్ ఫ్రాన్సిస్ డూప్లెక్స్. అండ్ బ్రిటిష్ నుంచి లారెన్స్ ఉన్నారు. మరి ఇండియాలో ఈ వార్ దేనికోసమండి? నవాబ్ ఆఫ్ కర్ణాటక. ఎవరండి? అన్వరుద్దీన్ ఖాన్‌తో జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్‌గా ఏమైందంటే డూప్లెక్ ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యేవారు. ఏంటి అనంటే, ఇండియాలో ఎవరైతే ఇండియన్ రూరల్స్ ఉంటారు కదా! వాళ్ళ మధ్యనే గొడవలు పెట్టేసుకోవడము. లేదంటే వాళ్ళు గొడవలు పడుతున్నప్పుడు వీళ్ళు ఎవరో ఒకరి సైడ్‌న సపోర్ట్ చేసేసి ఆ వార్‌ని గెలిపించడము. ఇప్పుడు గెలిచిన రాజు ఏం చేశారండి, మనకి వీళ్ళు సపోర్ట్ చేశారంటే మనం వాళ్ళకి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం గదా! ఆ విధంగా ఫ్రెంచ్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఇండియాలో పెంచుకోవడం జరిగింది. ఇది ఫస్ట్‌లో ఫ్రెంచ్ వాళ్ళు ఫాలో అయ్యారు. తర్వాత దీన్ని బ్రిటిష్ వాళ్ళు కూడా లేటర్‌గా దీన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇదే క్రమంలో ఈ వార్ అనేది జరగడం జరిగింది. మరి ఈ వార్ యొక్క రిజల్ట్ ఏమైంది అనంటే, ఈ వార్ యొక్క రిజల్ట్ అనేది ఇన్‌కంక్లూజివ్ అని చెప్పొచ్చు. అయితే మరి ఈ వార్ రిజల్ట్ ఏ విధంగా ఎండ్ అయింది అంటే, ఎండ్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ అక్సిలా చెప్పలే. ఇక్కడ చూడండి, ట్రీటీ ఆఫ్ అక్సిలా. ఇక్కడ అక్సిలా తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ జరిగింది ట్రీటీ? యూరోప్‌లో జరిగింది. ఇప్పుడు చూస్తున్నారా, వార్ వచ్చేసి కర్ణాటక వారు, మరి ట్రీటీ ఎక్కడ జరిగింది? యూరోప్‌లో జరిగింది. ఎవరెవరికి? ఇంగ్లీష్ వాళ్ళకి, ఫ్రాన్స్ వాళ్ళకి. ఓకే. మరి ఈ ట్రీటీలో ఏం చెప్పారో చూద్దాం. మద్రాస్ వచ్చేసి ఇంగ్లీష్ వాళ్ళకిచ్చేయమని. ఓకేనా? తర్వాత దీనికి ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో ఫ్రాన్స్ వచ్చేసి లౌస్‌బర్గ్. లౌస్‌బర్గ్స్ వచ్చేసి ఎక్కడుందండి? నార్త్ అమెరికాలో ఉంది. ఇది ఎవరికిచ్చేస్తున్నారు? ఫ్రాన్స్ వాళ్ళకిచ్చేస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని ఫ్రాన్స్‌కిచ్చేస్తే, ఫ్రాన్స్ వాళ్ళు మద్రాస్‌ని ఇంగ్లీష్‌కిచ్చేస్తున్నారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటి అనంటే, వార్ ఎప్పుడు జరిగింది? ఇక్కడ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారు? ఎవరెవరికి మధ్య జరిగింది? అండ్ మెయిన్ బ్యాటిల్ ఫాట్ అనేది ఏంటి అనేది ఒకటి చూసుకోవాలి. దాని యొక్క ట్రీటీ ఏంటి? ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కర్ణాటక వార్. మరి సెకండ్ కర్ణాటక వార్ మళ్ళీ ఎందుకొచ్చింది కర్ణాటక వారు? 1749-54లో జరిగింది. ఇదొచ్చేసి మెయిన్ ఏందంటే, సక్సీషన్ డిస్ప్యూట్ అనేది ఎక్కడ? కర్ణాటకలో అండ్ హైదరాబాద్‌లో ఉంది. అంటే ఇప్పుడొక నవాబు ఒకరు గెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడొక పొలిటికల్ పార్టీ ఉంది. ఒక సీట్ కోసము 2 అపోజిట్ వాళ్ళు పోటీ చేస్తారు గదా! అదే విధంగా కర్ణాటక నవాబ్ అండ్ హైదరాబాద్ నవాబు విషయంలో ఇద్దరు పర్సన్స్ పోటీ చేశారు. ఎవరు అనంటే చూడండి, మహమ్మద్ అలీ అండ్ చాందా సాహెబ్. వీళ్ళిద్దరు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? నవాబ్ ఆఫ్ కర్ణాటక కోసం. ఓకేనా? మరి ఇంకొకరు ముజాఫర్ జంగ్ అండ్ నాజిర్ జంగ్. మరి వీళ్ళిద్దరు దేనికోసము? పోస్ట్ నవాబ్ ఆఫ్ హైదరాబాద్. ఇలా వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారు. అయితే ఈ టైంలో నేను ఇందాక చెప్పాను, డూప్లెక్స్ పాలసీ ఏంటండి? ఎవరో ఒకరి సైడ్ సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిస్తారు. ఇప్పుడు మన ఫ్రెంచ్ ఎవరి సైడ్ సపోర్ట్ చేస్తున్నారు? ముజాఫర్ జంగ్. మరి ముజాఫర్ జంగ్ వచ్చేసి చూడండి, ముజాఫర్ జంగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ముజాఫర్ జంగ్ వచ్చేసి దేనికోసం ఫైట్ చేస్తున్నారు? హైదరాబాద్ కోసం. తర్వాత చాందా సాహెబ్. మరి చాందా సాహెబ్ వచ్చేసి దేనికండి? కర్ణాటక కోసం. ఈ విధంగా ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి, ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు, ముజఫర్ జంగ్, చాందా సాహెబ్ ముగ్గురు కలిసేసి ఫైట్ అయితే చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ముగ్గురు కలిసి అన్వరుద్దీన్‌ని చంపేశారు. ఇది వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ అంబర్. అన్వరుద్దీన్ ఎప్పుడు చంపారు అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు చాందా సాహెబ్, మరి దీని యొక్క రిజల్ట్ తీసుకుంటే, ముజఫర్ జంగ్ బికమ్ ద హైదరాబాద్ నవాబ్. ఓకేనా? ముజఫర్ జంగ్ బికమ్ ద హైదరాబాద్ నవాబ్. తర్వాత మహమ్మద్ అలీ వచ్చేసి హి బికమ్ ద నవాబ్ ఆఫ్ ద కర్ణాటక. రిమెంబర్ దిస్. ఓకే. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం గదా! చాందా సాహెబు మనకి ఇక్కడ నవాబ్ ఆఫ్ కర్ణాటక అయ్యారు. తర్వాత చాందా సాహెబు ఇప్పుడు కర్ణాటకకి, ఎందుకంటే చాందా సాహెబ్ ఎందుకు గెలిచారంటే, ఇక్కడ మెయిన్‌గా ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల గెలిచారు. గెలిచిన తర్వాత మరి ఫ్రెంచ్ వాళ్ళకి వీళ్ళు గ్రాంట్స్ ఇస్తారు గదండీ! 80 విలేజెస్ అనేవి పుడుచ్చేరి దగ్గరలో ఉన్నవి ఇవ్వడం జరిగింది. ఓకేనా? దీనివల్ల బ్రిటిష్ వాళ్ళకి ఏం ఫీలింగ్ వచ్చింది? ఫ్రెంచ్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఇండియాలో పెరుగుతుందన్న ఫీలింగ్ రావడం జరిగింది. రిమెంబర్ దిస్. ఓకేనా? ఫ్రెంచ్ ఇన్‌ఫ్లూయెన్స్ పెరుగుతుంది అని వీళ్ళేం చేశారు అనంటే, బ్రిటిష్ వాళ్ళు డిసైడెడ్ టు సపోర్ట్ ద నాజిర్ జంగ్. నాజిర్ జంగ్‌కి సపోర్ట్ చేశారు. ఇదొచ్చేసి థ్రోన్ ఆఫ్ నిజాం. నాజిర్ జంగ్‌కి సపోర్ట్ చేయడం జరిగింది.
సో దానివల్ల మనకి సెకండ్ కర్ణాటక వార్ అనేది రావడం జరిగింది. తర్వాత ఫ్రెంచ్ ఆర్మీ ఈ నాజీ జంగ్ ని చంపేశారు మళ్ళీ. ఓకే, చంపేసి తర్వాత మరి ఫ్రెంచ్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు? ముజాఫర్ జంగ్ కి సపోర్ట్ చేశారు. ఓకే, సో అందుకే ముజాఫర్ జంగ్ ఇక్కడ మనకి హైదరాబాద్ కి ఇక ఇక్కడ చూడండి, నేను మీకు ఇందాక చెప్పాను కదా, ముజాఫర్ జంగ్ కి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వల్ల హైదరాబాద్ కి ఎవరు వచ్చారండి? ముజాఫర్ జంగ్ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు చాందా సాహెబ్ ని హీ గాట్ క్యాప్చర్డ్ అండ్ హీ వాజ్ బిహెడెడ్ బై ద రాజా ఆఫ్ ట్రావెన్కోర్. అండ్ తర్వాత మహమ్మద్ అలీ ఇక్కడ చిన్న డిస్ప్యూట్ అయితే రావడం జరిగింది. మళ్ళీ డూప్లెక్స్ ని వాళ్ళు తిరిగి కాల్ చేయడం జరిగింది. అయితే ఈ వార్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు గెలిచారనేది రిజల్ట్ చూసుకున్నాము మనము. తర్వాత ఇక్కడ ఒక ట్రీటీ చేసుకున్నారండి, ఇది ఇంపార్టెంట్. ఏ ట్రీటీ అంటే ట్రీటీ ఆఫ్ పుడుచ్చేరి. ఓకేనా, దే ఆర్ సైన్డ్ విత్ ద ట్రీటీ ఆఫ్ పుడుచ్చేరి. ఇది ఎక్కడ విత్ ద ఎవరితో చేసుకున్నారు? ఇంగ్లీష్ వాళ్ళతో చేసుకున్నారు. సో దీని ప్రకారం తీసుకుంటే వీళ్ళు ఫర్దర్ గా ఫైట్ చేయొద్దు అని ఒకటి పెట్టుకున్నారు, అంతే సింపుల్ గా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సెకండ్ కర్ణాటక వార్ ఎప్పుడు జరిగింది, ఇక్కడ ఎవరెవరు అపోజిట్ పర్సనాలిటీస్ ఉన్నారు, ఫ్రెంచ్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు, అండ్ దాని యొక్క రిజల్ట్ ఏమైంది, అండ్ దాని యొక్క ట్రీటీస్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. అండ్ అన్వరుద్దీన్ని ఎవరు చంపారు, ఏ బ్యాటిల్లో చంపారు అనేది కూడా చూసుకోవాలి. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నాజీర్ జంగ్ కి సపోర్ట్ చేశారు, అది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రీటీ ఉంది, ఈ ట్రీటీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ కర్ణాటక వార్. థర్డ్ కర్ణాటక వార్ తీసుకుంటే 1757 to 63లో జరిగింది. ఓకేనా, సో ఇక్కడ కూడా మళ్ళీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మీకు ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, వార్ అనేది ఎప్పుడు జరిగింది, టైం పీరియడ్, ఆ టైంలో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారు. ఓకేనా, అండ్ దాని యొక్క రిజల్ట్ ఏంటి, నెక్స్ట్ రిజల్ట్ తర్వాత దాని యొక్క ట్రీటీ ఏమైనా జరిగిందా, ఇది ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పుడు మోస్ట్లీ మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను, ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. సో బట్ యూ కెన్ రైట్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. చాలా పాయింట్స్ అయితే మీకు స్లైడ్స్ మీరు పౌచ్ చేసి చూస్తే చాలా పాయింట్స్ ఉంటాయి, బట్ నేను ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో థర్డ్ కర్ణాటక వార్ తీసుకుంటే ఇప్పుడు మనకి కర్ణాటక వార్ అంటే నేను ఇందాకనే చెప్పాను కదా, ఇది వచ్చేసి జనరల్ గా ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ కి ఇండైరెక్ట్ వార్ అని చెప్పొచ్చు. సో అయితే ఇక్కడ థర్డ్ కర్ణాటక వార్ వచ్చేసి 7 years వార్ ఎక్కడ జరుగుతుందండి? యూరోప్ లో జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ వన్స్ అగైన్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రెంచ్ జాయిన్డ్ ద అపోజిట్, మళ్ళీ వాళ్ళు అపోజిట్ దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మరి మెయిన్ బ్యాటిల్ ఏంటి థర్డ్ కర్ణాటక వార్ లో అని అంటే, మెయిన్ బ్యాటిల్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ వాండివర్ష్, ఇది ఇంపార్టెంట్ అండ్ పీవైక్యూలో అడిగారండి. ఓకేనా, నెక్స్ట్ మరి ఈ వార్ ఎలా ఎండ్ అయింది అని అంటే ట్రీటీ ఆఫ్ ప్యారిస్. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారంటే, ఫ్రెంచ్ జర్నల్ ఎవరున్నారండి? కౌంట్ డి లాలీ ఉన్నారు. అండ్ బ్రిటిష్ నుంచి వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్ సర్ అయ్యర్ కోర్ట్ ఉన్నారు. ఓకేనా, సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు. ఓకేనా, మరి దీని యొక్క రిజల్ట్ తీసుకుంటే బ్రిటిష్ వాళ్ళు గెలవడం జరిగింది. ట్రీటీ ఏంటంటే ఇక్కడ వాళ్ళది ట్రీటీ ఎండ్ విత్ ద ట్రీటీ ఆఫ్ ప్యారిస్. ఓకేనా, మరి దీనిలో ఏముందంటే అకార్డింగ్ టు విచ్ పాండిచ్చేరి సమ్ అదర్ ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ వర్ రిటర్న్ టు ఫ్రాన్స్. వాళ్ళ యొక్క ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫ్రాన్స్ వాళ్ళకి తిరిగి ఇవ్వడము. ఓకే, తర్వాత నెక్స్ట్ అండ్ దే నెవర్ ఫోర్టిఫైడ్ అగైన్, అంటే మళ్ళీ దీనికోసం సేమ్ ఇంకా ఫైట్ చేయకూడదు అన్నట్టుగా పెట్టేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మరి ఎందుకు అసలు ఫ్రెంచ్ అగెనిస్ట్ ఇంగ్లీష్ ఎందుకు మెయిన్ అంటే రీజన్స్ తీసుకుంటే, ఇంతసేపు మనం చెప్పుకున్నాం కదా కర్ణాటక వారు ఫ్రాన్స్ కి అండ్ ఇంగ్లీష్ కి అని. సో వై ద రీజన్స్ ఏంటి అని అంటే, మెయిన్ గా కాంటినెంటల్ అంబిషన్స్ ఆఫ్ ద ఫ్రాన్స్, అంటే ఫ్రాన్స్ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో వాళ్ళు లైక్ కొన్ని ప్లేసెస్ ని వాళ్ళు ప్రియాక్యుపై చేసుకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఓకేనా, ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ వాళ్ళు తీసుకున్నారనుకోండి, దీన్ని ఎవరు రన్ చేస్తారు? గవర్నమెంట్ నుంచి వీళ్ళకి సపోర్ట్ అనేది ఉండాలి, తర్వాత కరప్షన్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉండేది. అదే ఇంగ్లీష్ వాళ్ళు తీసుకుంటే వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడ్డారు. సో వీళ్ళది ఏంటంటే కరప్షన్ అని ఉండేది కాదు. సో వీళ్ళకి ఏదైనా ఫండ్ కావాలంటే వెంటనే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అలకేట్ చేసుకునే వాళ్ళు. సో బట్ ఫ్రెంచ్ వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ కూడా గవర్నమెంట్ నుంచి రావాలి కాబట్టి లేట్ అయ్యేది. తర్వాత డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ టు ద కంపెనీ, తర్వాత రెస్పాన్సిబిలిటీస్. డూప్లెక్స్ తన మట్టుకు తను చాలా ట్రై చేశాడు, బట్ వాళ్ళ యొక్క ఫ్రెంచ్ నుంచి సపోర్ట్ అనేది సరిగా రాకపోవడం కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ సక్సెస్, బ్రిటిష్ వాళ్ళు మన బెంగాల్లో సక్సెస్ అవ్వడం అనేది ఒకటి బాగా ఇంపాక్ట్ చూపింది. తర్వాత డూప్లెక్స్ ని మళ్ళీ పిలవడం, ఇలా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది, నాట్ ఫర్ ద ప్రిలిమ్స్. ఓకే, నెక్స్ట్ కర్ణాటక వార్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ అండ్ దీస్ టూ ఆర్ పీవైక్యూస్, ఈ రెండు కూడా పీవైక్యూలో వచ్చాయి. సో
మళ్ళీ అడుగుతారు డిఫరెంట్ పర్స్పెక్షన్ లో, రిమెంబర్ దిస్. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తీసుకుంటే మనకి 1757లో జరిగింది. ఓకేనా. మరి ఇక్కడ కూడా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, నేను అందుకే ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చాను, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారు. సిరజ్ ఉద్దుల్లా, లాస్ట్ ఇండిపెండెంట్ నవాబ్ ఆఫ్ బెంగాల్. రిమెంబర్ దిస్, క్వశ్చన్ అడుగుతారు. లాస్ట్ ఇండిపెండెంట్ నవాబ్ ఎవరు? సిరాజుద్దౌలా. అండ్ రాబర్ట్ క్లైవ్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఎవరెవరండి మెయిన్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అనేది, ఇది ఒకటి మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాలి. మరి దీని యొక్క రిజల్ట్ ఏమైంది అంటే బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. సో ఇప్పుడు చూద్దాం ఇంపార్టెంట్ డీటెయిల్స్ కొస్తే, ఇక్కడ సిరాజుద్దౌలా తీసుకుంటే ఇతను 1756 నుంచి 57. ఈ సక్సెసర్ వాస్ ఛాలెంజ్డ్ బై అదర్ టూ. ఇతని యొక్క సక్సెషన్ అనేది ఇద్దరు కాంపిటేటర్స్ ఉన్నారు. ఎవరండి? షౌకత్ జంగ్ అండ్ గసెట్టి బేగం. సో వీళ్ళిద్దరు ఉన్నారు. అయితే ఇక్కడ మెయిన్ గా తీసుకుంటే ఇక్కడ జమీందార్ వాళ్ళు కూడా సిరాజ్కి కొంచెం అపోజిట్ గా ఉండడము. ఓకేనా. ఈ జమీందారు వీళ్ళందరూ అపోజిట్ గా ఉండడము, వీళ్ళందరూ ఇదంతా ఎవరికి అడ్వాంటేజ్ అండి? ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకే కదా, ఎందుకంటే సిరాజుద్దౌలా ఎవరితో ఫైట్ చేస్తున్నారు? ఇంగ్లీష్ వాళ్ళతో. సో ఇక్కడ ఇప్పుడు దీని యొక్క వీక్ పాయింట్స్ వీళ్ళకి స్ట్రాంగ్ పాయింట్స్ అయితే కదా, సో ఆ విధంగా ఒక అడ్వాంటేజ్ తీసుకోవడము. మెయిన్ కాజ్ అసలు ఈ బ్యాటిల్ కి మెయిన్ కాజెస్ తీసుకుంటే, ఫస్ట్ ఫార్మనా ఆఫ్ 1717. సో దీనిలో ఏంటంటే దీన్ని మిస్యూజ్ చేయడం. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు ఫార్మానాలో తీసుకుంటే మనకి, ఇక్కడ రెవెన్యూ అనేది ఫ్రీ రెవెన్యూ అనేది ఇచ్చారు. కానీ ఏమైంది అని అంటే అది కంప్లీట్ గా దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకోవడము. ఓకేనా. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బ్రిటిష్ రెవెన్యూ అనేది లాస్ అవ్వడం జరిగింది. ఎందుకు? ఇక్కడ దే గవ్ మెనీ ట్రేడింగ్ ప్రివిలేజెస్ టు ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, లీడింగ్ టు ద లాస్ ఆఫ్ ద రెవెన్యూ ఆఫ్ బెంగాల్ గవర్నమెంట్. సో ఇప్పుడు వాళ్ళకి ప్రతి దానిలో బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళు లైక్ ప్రతి రెవెన్యూ బ్రిటిష్ వాళ్ళకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు బెంగాల్ ఎలా రన్ అవుతుంది? రన్ అవ్వదు కదా, లాసే అవుతుంది కదా. సో అదొకటి ప్రాబ్లం. అండ్ వాళ్ళు ఇచ్చిన దస్తకి ఏదైతే ఉందో కంపెనీ వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకోవడము. ఓకేనా. తర్వాత కృష్ణదాస్ కి షెల్టర్ ఇవ్వడము. ఇంగ్లీష్ కంపెనీ ఏం చేశారండి? ఇంగ్లీష్ కంపెనీ దే గేవ్ షెల్టర్ టు కృష్ణదాస్ కి షెల్టర్ ఇవ్వడము. ఓకేనా. తర్వాత ఎందుకు కృష్ణదాస్ అనేవారు ఇతను ఒక దోషిగా ఉన్న అతను అని మీకు తెలుసు. తర్వాత కంపెనీ ఆల్సో సమ్ సపోర్ట్ టు ద గసెట్టి బేగం. సో గసెట్టి బేగం ఎవరు? మరి సిరాజుద్దౌలాకి అపోజిట్ గా ఉన్న వాళ్ళు కదా, నెక్స్ట్ సక్సెషన్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు కదా. సో ఇదొక రీజన్. తర్వాత ఫోర్టిఫికేషన్, ఇది మెయిన్ రీజన్ అని చెప్పొచ్చండి. ఎందుకనంటే ఇక్కడ ఏమైందంటే సిరాజుద్దౌలా ఇక్కడ ఫోర్ట్ విలియం ని తను సరెండర్ చేసుకున్నప్పుడు అక్కడ ఏమైందంటే కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు ఎస్కేప్ అయ్యారు, బట్ కొంతమంది అందులోనే చిక్కుకుపోయారు. సో వాళ్ళు అందులోనే ఉండిపోయేది. మీకు బ్లాక్ హోల్ స్ట్రాటజీ అని అంటాం దీన్ని మనము. సో ఇది వెరీ ఇంపార్టెంట్. నేను కాన్సెప్ట్ వైజ్ గా మోడర్న్ ఇండియా క్లాసెస్ లో డీటెయిల్ గా చెప్పాను. ఓకేనా. సో మళ్ళీ కూడా చెప్తాను, యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ బ్లాక్ హోల్ స్ట్రాటజీ అనేది అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పీవైక్యూలో అడిగారండి బ్లాక్ హోల్ స్ట్రాటజీ. సో ఈ టైం ఎవరంటే సిరాజుద్దౌలా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతను ఫోర్ట్ విలియం ని సరౌండ్ చేసుకున్నప్పుడు అక్కడ కొంతమంది బ్రిటిష్ వాళ్ళు అక్కడే ఉన్నారు. సో వాళ్ళు ఏమైపోయింది అని అంటే అక్కడ వాళ్ళు కొంచెం ఊపిరాడగా సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళు అక్కడే చనిపోయారు అన్నట్టుగా. సో దే దే ఆర్ డైడ్ ఇన్ ద బ్లాక్ హోల్ స్ట్రాటజీ. అక్కడ వాళ్ళు చనిపోతారు. తర్వాత ఇప్పుడు హెల్ప్ కేమ్ ఫ్రమ్ ద మద్రాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్ట్రాంగ్ నవెల్. సో అప్పుడు రాబర్ట్ క్లైవ్ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎవరికైనా ఉంటది కదా మా వాళ్ళని చంపేశారు అన్నట్టుగా. సో ఆ విధంగా ఇంకా ఒక రివెంజ్ మోడల్లో కూడా ఇది రావడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మనకి ఫైట్ అనేది రావడం జరిగింది. దీని తర్వాత ట్రీటీ ఆఫ్ అలీనగర్ అనేది వచ్చింది. ఓకే. ఇదొకటి ఇంపార్టెంట్ చూసుకోండి. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఇంకా ఇక్కడ సిరాజుద్దౌలాకి తీసేసి వీళ్ళు ఎవరికి తీసుకొచ్చారు అని అంటే మీర్ జఫర్. ఓకేనా. మీర్ జఫర్ ని తీసుకురావడం జరిగింది. అండ్ ఆర్గనైజ్ ద ప్లాసీ కాన్స్పిరెన్స్ అనేది ఎప్పుడండి? 1757. తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది మనం ఇంతసేపు చెప్పుకుంది అదే ఒకటి మనకి ఇది రావడం జరిగింది. మరి మెయిన్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి రాబర్ట్ క్లైవ్ వచ్చేసి గవర్నర్ ఆఫ్ బెంగాల్ గా ఉన్నారు. అండ్ వాళ్ళకి ఇచ్చిన రైట్స్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా అంటే మిస్యూజ్ చేయడము. తర్వాత బ్రిటిష్ అఫీషియల్స్ నో లాంగర్ లీడ్ టు పే, అంటే చాలా అంటే వాళ్ళకి ఇంకా అసలు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరమే లేకుండా దాన్ని ప్రైవేట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడము. సో ఇలా కాన్సిక్వెన్సెస్ రావడం జరిగింది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను ఇది ఇక్కడ ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, జస్ట్ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మీర్ జఫర్ కి సపోర్ట్ చేశారు అండ్ మీర్ జఫర్ ని అపాయింట్ చేశారు.
ఎందుకంటే ఇక్కడ ఎవరు గెలిచారు అనేది మనం చూసుకున్నాం కదా, ఇక్కడ ఎవరు అండి, బ్రిటిష్ వాళ్ళు. సో వాళ్ళు గెలిచిన తర్వాత మీర్ జఫర్ ని పెట్టేశారు. అయితే మీర్ జఫర్ వచ్చేసి ఓన్లీ నామ్కి వాసే అండి, అంటే ఏమంటారు, రియల్ వచ్చేసి పవర్ ఎవరి చేతిలో ఉంటది, బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే ఉంటది. బట్ ఏదో ఇప్పుడు మనకి ఇప్పుడు మన ఇండియన్స్ నే పెట్టాలి కాబట్టి నవాబుగా మీర్ జఫర్ ని పెట్టారు అంతే. ఓకేనా. తర్వాత ఇంకా ఫ్రీ ట్రేడ్, చాలా చాలా బెనిఫిట్స్ అనేది వాళ్ళు పొందడం అయితే జరిగింది. నెక్స్ట్ మరి మీర్ జఫర్ గురించి తీసుకుంటే ఇతను 1757 నుంచి 1760 వరకు ఉన్నాడు. హీ అపాయింటెడ్ యాజ్ ఎ నవాబ్ ఆఫ్ బెంగాల్. ఎవరు అపాయింట్ చేశారు ఈయనని, బ్రిటిష్ వాళ్ళు, మనం ఇందాక చూసుకున్నాం కదా. నెక్స్ట్ జాఫర్ బిగన్ ద, అయితే ఇతను సారీ 1 సెకండ్ అని. హలో అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము మీర్ జఫర్ గురించి తీసుకుంటే 1757 టు 1760. సో ఇతను వచ్చేసి నవాబ్ ఆఫ్ బెంగాల్, గా అపాయింట్ చేయబడ్డారు. ఎవరు అపాయింట్ చేశారంటే బ్రిటిష్ వాళ్ళు. ఓకేనా. సో తర్వాత ఇతను కొంచెము డచ్ వాళ్ళతో క్లోజ్ అవ్వడము, బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నిస్ట్ అవ్వడము, ఈ విధంగా స్టార్ట్ చేశారు. తర్వాత మీర్ జఫర్ తనని రీప్లేస్ చేయడం జరిగింది, మీర్ జఫర్ ని. తర్వాత మీర్ కాసిం వచ్చేసి ఇతను 1760 టు 63. హిజ్ రిలేషన్షిప్ విత్ బ్రిటిష్ అనేది ఏ విధంగా ఉండేది చూద్దాం. సో హీ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ముషీరాబాద్ టు ఎక్కడికండి, మున్గర్. ఇది ఎక్కడుంది, బీహార్ లో ఉంది, రిమెంబర్. అండ్ హీ సౌట్ టు బి మోడర్నైజ్ హిస్ ఆర్మీ. అండ్ ఇతను వచ్చేసి డిస్మిస్డ్ ద రామ్ నారాయణ. ఓకే. అండ్ మీర్ కాసిం తీసుకుంటే హీ అబలిష్డ్ ఆల్ ఇన్లాండ్ డ్యూటీస్ టు బ్రింగ్ ద ఇండియన్ మర్చెంట్స్ ఆన్ ద సేమ్ ఫుటింగ్ యాజ్ ద ఇంగ్లీష్. ఓకేనా. అండ్ ఇంకా తీసుకుంటే హీ లెడ్ టు ద ఓపెన్ వార్. ఇదంతా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్. అయితే ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ రావడానికి ఇవి రీజన్స్ గా మనం చెప్తాం ఇక్కడ. ఓకేనా. సో అయితే ఇక్కడ మీర్ కాసిం మనకి ఫస్ట్ మనం తీసుకుంటే క్యాపిటల్ ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆర్మీని మోడర్నైజ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. తర్వాత తను ఆ ఇన్లాండ్ డ్యూటీస్ అన్నింటిని కూడా ఏం చేసేసారు, తీసేయడం జరిగింది. తర్వాత అయితే ఇక్కడ ఎందుకు అని అంటే ఇప్పుడు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఈయన కొంచెం మళ్ళీ ఆపోజిట్ గా వెళ్ళడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఏంది, నెక్స్ట్ బ్యాటిల్ కి దారి తీసాయని మనం చెప్తాం కదా. సో దారి తీసాయని చెప్పొచ్చు. తర్వాత హీ లెడ్ టు ద ఓపెన్ వార్. ఓకే. సో ఇది వచ్చేసి మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కి దారి తీయడం జరిగింది. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయిపోయింది. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తీసుకుంటే ఇది వచ్చేసి 1764 అండి. ఇక్కడ ఇమీడియట్ కాస్ ఏంటంటే ద అబ్యూస్ ఆఫ్ ద దస్తక్. మెయిన్ ఇంపార్టెంట్ కాస్ ఏంటంటే వాళ్ళు దస్తక్స్ ని డ్యూటీ ఫ్రీ ట్రేడ్, దస్తక్ అంటే ఏంటంటే డ్యూటీ ఫ్రీ ట్రేడ్. సో దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం, అంటే మిస్యూజ్ చేయడం. సో వాళ్ళు జస్ట్ కొన్నిటికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు కొంతమందికి మాత్రమే పర్మిషన్ ఇస్తే దాన్ని ప్రైవేట్ మెంబర్స్ కూడా యూజ్ చేసుకోవడము, సో దాన్ని మిస్యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇది మెయిన్ మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కి మెయిన్ గా రీజన్ అని మనం చెప్పొచ్చు. అయితే ఇది బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డిసిసివ్ బ్యాటిల్ ఇన్ ఇండియన్ హిస్టరీలోనే ఇది ఒక చెప్పుకోదగ్గ బ్యాటిల్ మనం చెప్పొచ్చు. అయితే అండ్ ఎస్టాబ్లిష్ ద బ్రిటిష్ మాస్టర్స్ యాజ్ ఏ, దీని తర్వాత బ్రిటిష్ వాళ్ళు గెలవడం కూడా జరిగింది. సో వాళ్ళ యొక్క అథారిటీని మనం ఇండియాలో చూపించుకున్నారు అని. సో వాళ్ళు వచ్చేసి దే ఆర్ ద మాస్టర్స్ ఇన్ ద బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. ఓకేనా. సో ఇక్కడ మరి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారు చూద్దాం. నేను మీకు బ్యాక్ ఎండ్ డీటెయిల్స్ చెప్పట్లేదు, ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ బ్యాక్ ఎండ్ డీటెయిల్స్ ఫుల్ క్లాస్లో చెప్తాను. ఇంపార్టెంట్ పర్సనాలిటీ తీసుకుంటే మీర్ కాసిం. సో మీర్ కాసిం వచ్చేసి అడ్మినిస్ట్రేటింగ్ బెంగాల్. ఓకే. ఇన్ ప్లేస్ ఆఫ్ మీర్ జఫర్. ఓకేనా. మీర్ జఫర్ నవాబ్ ఆఫ్ బెంగాల్ ప్లేస్ లో ఇతను మీర్ కాసిం ఉన్నారు. ఇందాక మనం చూసాం కదా మీర్ కాసిం ఇక్కడ. సో మీర్ జఫర్ ని తీసేశారు వీళ్ళు, సో మీర్ కాసిం ని పెట్టుకున్నారు. సో ఇప్పుడు మీర్ జఫర్ ఇక్కడ ఉన్నారు. తర్వాత సుజావుద్దల్లా నవాబ్ ఆఫ్ ఎవరండి, అవధ్. ఓకేనా. నెక్స్ట్ షా ఆలం టు మొఘల్ ఎంపరర్ అండ్ హెక్టర్ మున్రో బ్రిటిష్ ఆర్మీ మేజర్ రాబర్ట్ క్లైవ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. సో మనం గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ అడుగుతారు బ్యాటిల్ ఆఫ్ బక్సర్ లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మనకి ఆప్షన్స్ ఇచ్చేసి వాళ్ళ నేమ్స్ ఇస్తారు. సో అప్పుడు మనము వీళ్ళని ఐడెంటిఫై చేయగలగాలి, మెయిన్ థింగ్. ఓకేనా. కొంచెం డిఫికల్ట్ అనిపించినా తప్పదు.
నెక్స్ట్ మరి కాన్సిక్వెన్సెస్ తీసుకుంటే ఇక్కడ ఏమైంది అని అంటే పవర్ వాస్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇంగ్లీష్ కంపెనీకి. సో మీర్ జఫర్ బ్రాట్ బ్యాక్ టు థ్రోన్ ఆఫ్ బెంగాల్. ఓకే, నేను తర్వాత మీర్ జఫర్ డత్ హిజ్ మైనర్ సన్, తను చనిపోయిన తర్వాత అతని యొక్క చిన్న కుమారుడు నాజిముద్దన్, ఓకేనా, నాజిముద్దన్ నవాబ్గా వాళ్ళు అపాయింట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ట్రీటీ అనేది చేసుకున్నారు. సో ఫస్ట్ ట్రీటీ ఏంటంటే ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఎప్పుడు జరిగింది అనేది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. 1765లో. ఓకేనా, ఎవరెవరికి మధ్య? రాబర్ట్ క్లైవ్ అండ్ సుజిద్దిల్లా. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య జరిగింది. మరి యాజ్ పర్ ద ట్రీటీ తీసుకుంటే ఇక్కడ ఏం చేశారు అంటే నవాబ్ ఆఫ్ అవధు మేడ్ టు పే ఎ వార్ ఇండిమినిటీ రూపీస్ ఆఫ్ 50 lakhs. ఎంత వాళ్ళు పే చేయాలంట ఈ వార్ జరిగినందుకు? ఇంకా మళ్ళా ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళకే మళ్ళీ వీళ్ళు డబ్బులు ఇవ్వాలి. సో వారికైనా ఖర్చు కూడా వాళ్ళు తిరిగి కలెక్ట్ చేసుకున్నారు. తర్వాత హీ వాస్ మేడ్ టు ఎంటర్ ద ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలవెన్సెస్. ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలవెన్సెస్ మీకు తెలుసు కదండి. సో ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలవెంట్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ కూడా ఇక్కడే వచ్చింది. సో మరి ఇది ఎవరికి జరిగింది, ఎవరి మధ్య అంటే బిట్వీన్ ద మొఘల్ ఎంపరర్ షా ఆలం టూ. సో ఇక్కడ మనకి షా ఆలం టూ వచ్చింది చూసారా, షా ఆలం టూ అండ్ రాబర్ట్ క్లైవ్ కి మధ్య జరిగింది. ఓకే, సో ఈ షా ఆలం టూ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడే మనకి దివానీ రైట్స్ అనేవి రెవెన్యూ ఆఫ్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా, ఇక్కడ ఇది పీవైక్యూలో అడిగారండి షా ఆలం టూది, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, దివానీ రైట్స్ అయితే ఇవ్వడం జరిగింది బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సాలో. సో ఓకే అండి, సో రిమైనింగ్ క్లాస్లో చెప్పుకుందాము. ఇది ఇక్కడ వరకు వచ్చేసి మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ మోడర్న్ హిస్టరీలో ఉన్నాయి, నేను మీకు చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రిమైనింగ్ మనం ఫర్దర్ క్లాస్లో చెప్పుకుందాం.